నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఎందుకంటే లాస్ట్ నందిత కొద్ది రోజుల క్రితమే ఓఆర్ఆర్లో ఒక ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ ఒక అభ్యర్థిని, శ్రీ గణేష్ అనే ఒక అభ్యర్థిని ప్రకటించింది. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ఈ గణేష్ అనే వ్యక్తి బీజేపీ నుంచి వచ్చాడు. ఈయనకు జంపింగ్లు ఎక్కువ. ఎందుకనంటే అప్పుడు బీఆర్ఎస్లో టికెట్ రాకపోతే బీజేపీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్. ఎందుకనంటే అక్కడ లాస్ట్ టైం సెకండ్ ప్లేస్లో ఉంది బీజేపీ. ఆ నేపథ్యంలోనే సెకండ్ ప్లేస్లో ఉంది కదా, ఆయన బీజేపీ పార్టీని సెకండ్ ప్లేస్లో ఉంచిండు కదా, ఏదో అయిపోతుందని ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, వెన్నెల ఎవరు, గద్దర్ కూతురు, ఆయన పేరు మీద అవార్డ్స్ ఇస్తామంటారు, ఆయన చాలా బాగా మేము గౌరవించమంటారు. ఏదైతే గత ముఖ్యమంత్రి లోపలికి రానియలేదు అది అని ఎన్నో మాటలు చెప్తూ వస్తారు. గద్దర్ గారు నిజంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని పాటలు కూడా రాశారు. కాంగ్రెస్ పాలనలో ఏం మిగిలింది రన్నో కన్నీళ్ళు పాలన్న ఒక సాంగ్ కూడా ఆయన కాంగ్రెస్ని ఉద్దేశించి రాసిందే. అలాంటి గద్దర్ కూతుర్ని ఈరోజు పక్కన పెట్టారు. ఆ రోజు శ్రీకాంతాచారి వల్ల అమ్మకి టికెట్ ఇచ్చి నెక్స్ట్ టైము ఆ యొక్క ప్లేస్లో వేరే అతనికి టికెట్ ఇస్తే ఇదే కాంగ్రెస్ అవమానించిందని ఇంకేదో అని చాలా ఆ రోజు నోటికి వచ్చినట్టుగా కూడా మాట్లాడింది. మరి ఇప్పుడేమైంది? మీ చిత్తశుద్ధి ఇప్పుడేమైంది? జస్ట్ ఒక ఎన్నికల్లో ఓడిపోగానే ఇంకా వారు నాయకురాలు కాకుండా పోతారా? ఎందుకలా? మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, కొడంగల్లో రేవంత్ రెడ్డి కూడా ఓడిపోవడం జరిగింది. అలా నెక్స్ట్ టైము ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఊరుకున్నారా? ఊకలేదు కదా. అయినా వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఎవరైతే ఎక్కువ పార్టీలు మారుతారో వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తుంది. ఎగ్జాంపుల్ దానం నాగేంద్ర చూసుకోవచ్చు మీరు. టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్, ఎన్ని పార్టీలు? 4 సార్లు మారిన ఆయన. అలాంటి వ్యక్తికి టికెట్. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఉన్న ఎవరు, కడియం శ్రీ గారు కూడా అంతే, టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. అంటే ఇక్కడ ఏదైతే గతంలో 2 పార్టీలు కాంగ్రెస్, అదేవిధంగా టీడీపీ, తర్వాత ఇక్కడ 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అందులో ఎవరైతే ఈ 3 పార్టీలలో తిరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఉప ఎన్నికల్లో కావచ్చు, ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, వాళ్ళనే అభ్యర్థులుగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఈయన కూడా అంతే, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఎంత దారుణం అండి. అదొక ఎస్సీ సెగ్మెంట్. అయితే అక్కడ వెన్నెల గారిని నాయకురాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉంటుంది. ఎందుకనంటే ఒకసారి ఓటమి గెలుపు అనేవి అవి కామన్. ఓసారి ఓడతాం, ఓసారి గెలుస్తాం. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మరి 3ఓసారి గెలిచింది కదా. అంటే మీరు 2 సార్లు ఓడిపోయిన వాళ్ళు అందరూ దరిద్రులేనా? అంటే మీకు మహిళా నాయకురాళ్ళు అంటే ఎందుకు అంత చులకనా? ఈరోజు స్టేషన్ గన్పూర్ నుంచి ఇందిరాకు కూడా అదే అన్యాయం జరిగింది కదా. కడియం కావ్య కాంగ్రెస్ జెండా పట్టిందా, లేకపోతే స్టేషన్ గన్పూర్ ఇందిరా కాంగ్రెస్ జెండా పట్టిందా? 10 ఏళ్ళు జెండా మోసింది ఇందిరా. అవునన్నా కాదన్నా గద్దర్ కాంగ్రెస్ వెంటనే ఉండే గతంలో. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం కూడా కాంగ్రెస్తో ఉండే. ఈ గణేష్ ఎవరు? బీజేపీ. అంటే మీ పార్టీకి, అంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు మీరు కేంద్రంలో, వాళ్ళ అధికార పక్షంలో ఉన్నారు. ఢిల్లీలో కొట్లాట, గల్లీలో దోస్తాను. ఏంది ఇది?
అసలు ఆయన ఆయన అక్కడ అంటే బీజేపీ తరఫున తెలియవచ్చు, కానీ కాంగ్రెస్లో ఏ ఒక్కరు కూడా తెలియదు. ఇంత నీచ రాజకీయాల. మీరు ఎట్లాగూ మీ మీ పార్టీలో మాదిగలకు స్థానం లేకుండా చేస్తున్నారు. అంటే అభ్యర్థులు ప్రకటించే విషయంలో వాళ్ళకు అసలు ఎక్కడ కూడా అభ్యర్థులని వాళ్ళని ఖరారు చేసే విషయంలో మీరు వాళ్ళని పట్టించుకోవట్లేరు. ఇప్పుడు మహిళలు ప్రతి విషయంలో కూడా ఎలాంటి ఒక స్పష్టత అనేది కాంగ్రెస్లో చాలా బాగా మీకు అంటే వాళ్ళు మిస్ అవుతున్నారు. ఎందుకనంటే వాళ్ళకు ఒక విజన్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడు నాకు కుర్చీపోతుందనే భయంలో రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆ కుర్చీలో నేను కూర్చోవాలని కొంతమంది మంత్రులు దానిపైన ఫోకస్ చేస్తున్నారు తప్ప అసలు మన పార్టీకి ఎవరు పనిచేసిళ్ళు, మన పార్టీలో ఎవరు 10 ఏళ్ళు ఉన్నారు అనేది ఎక్కడ కూడా మీరు పట్టించుకోవట్లేరు. పైగా ఎవరైతే ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్ని మార్చి మళ్ళీ పక్క పార్టీల నుంచి లాక్కొచ్చి వాళ్ళని నిలబెడుతున్నారు. ఎక్కడండి వీళ్ళు? అంటే ఎక్కడ కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్లో పనిచేసిన ఏ వ్యక్తిని కూడా వీళ్ళు నిలబెట్టలేదు. ఇప్పుడు పెద్దపల్లి వంశీ కావచ్చు, వాళ్ళు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఉదయపూర్ డిక్లరేషన్ ఏం చెప్పింది? 5 ఏళ్ళు పార్టీలో పనిచేయాలి, ఒకే కుటుంబానికి 2 సీట్లు ఇవ్వద్దు అని చెప్పింది. వివేక్ కావచ్చు, వంశీ కావచ్చు, అంటే గతంలో పనిచేయచ్చు, కానీ ఆ తర్వాత బీజేపీకి వెళ్ళారు, బీజేపీకి పనిచేసారు కదా. వంశీ పెద్దపల్లి 5 ఏళ్ళు ఆయన పనిచేసిన చరిత్ర లేదు ఆయనకి. వరంగల్ కడియం కావ్య 5 రోజులు కూడా కాదు, పూట. ఇవాళ పార్టీ మారింది, తెల్లారి టికెట్ అంటే 12 గంటలు కాంగ్రెస్ పార్టీలో లేదు ఆమె, అప్పుడే మీరు టికెట్ అనౌన్స్ చేసిల్లు ఆమెకి. రంజిత్ రెడ్డి పక్క పార్టీ, పట్నా మహేందర్ పక్క పార్టీ. ఎంత దారుణం ఇది! ఇది కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మీకెప్పుడు వస్తాయి ఇంకా అవకాశాలు? మీరెప్పుడు నాయకులుగా ఎదుగుతారు? మీరు నాయకులుగా ఎదగాలంటే మీరు కదా నిలబడాల్సింది. అరే బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు? ఓసీలకు 6 సీట్ల, వాళ్ళకి 6 సీట్లు, వీళ్ళకేమో అసలు ఈ ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగలకు అసలు 1 సీటు ఉండదా? ఎంత దారుణం! అదేవిధంగా ఖమ్మం సీటుకు వచ్చేసరికి అక్కడ సుహాసిని పరిశీలిస్తున్నట్టుగా కూడా టాక్ వస్తుంది. అదే జరగాలే కానీ అదే జరిగిందనుకో, రేవంత్ రెడ్డి అసలు పత్తా ఉండడు తెలంగాణలో. అసలు ఆయన సీఎం కూడా ఉండడు, ఆయన పత్తా ఉండడు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే అసలు నందమూరి ఫ్యామిలీకి తెలంగాణకి ఏం సంబంధం? అయిపోయా, విడిపోయినాం, అన్నదమ్ముల్లా ఉండాలనుకున్నాం. కానీ టీడీపీ మళ్ళీ ఇక్కడ ఇన్వాల్వ్ అయిందనుకో, ఆ కథ వేరే ఉంటుంది. జగన్ మహబాద్కి వస్తే ఎట్లా ఏమి రాళ్ళ దాడులు చేసిర్రో, మళ్ళీ ఇప్పుడు టీడీపీ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలంగాణలో అడుగుపెట్టి రాజకీయాల్లో మళ్ళీ ఏదైతే ఈ చెంచా నాయకుల్ని ఎమ్మటేసుకొని ఏదో చెంచాగిరి చేద్దాం అనుకున్నాడు అనుకో, ఖబర్దార్. మేము కూడా చెప్తున్నాం, తెలంగాణ ప్రజలు కూడా, మీరు కూడా చాలా చైతన్యవంతులు. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మీ పనిలో మీరు పడి వీటిని అన్నిటిని మర్చిపోకూడదు.
ఎందుకనంటే ప్రజెంట్ రేవంత్ రెడ్డి చేసే నీచ రాజకీయాలు మొత్తం టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్లో. జవదచ్చిన కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు అని చెప్పుకునే వాళ్ళకి రోషం పౌరుషం లేకుండా పోయింది. ఒక బట్టి మాట్లాడతలేడు, ఒక ఉత్తమ్ మాట్లాడతలేడు, ఒక కోమటిరెడ్డి మాట్లాడతలేడు. వీళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ అని చెప్పుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మాట్లాడతలేరు. ఈ యొక్క ఆడబిడ్డలకి ఎందుకు సీట్ ఇవ్వట్లేరని అడిగే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తే వాళ్ళ కాళ్ళ కింద కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కంటోన్మెంట్ విషయంలో కూడా ఇప్పుడు వెన్నెలక్కకి అన్యాయం జరిగినట్టే. ఎందుకనంటే మరి వీళ్ళకి ఎప్పుడైనా నేను ఒకటే చెప్పిన కదా, పార్టీలు మారుతూ రావాలి. మర్చిపోయినా మెదక్ కూడా అంతే కదా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ, తర్వాత మళ్ళీ కాంగ్రెస్. ఆయన కూడా 3 పార్టీలు తిరిగిండు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, వీళ్ళు ఎవరిని నిలబెట్టినా వీళ్ళు చేసే నీచ రాజకీయాలకి ప్రజలే బుద్ధి చెప్పాలి. నేను ఇక్కడ ఎన్ని మాట్లాడినా వేస్ట్. మీరు అర్థం చేసుకొని మీకు సరైన నాయకుడు ఎవరు, మీకు అందుబాటులో ఎవరు ఉంటున్నారు, మెయిన్ పూటకో పార్టీ మారే వ్యక్తిని మాత్రం అస్సలు నమ్మకూడదు. ఎందుకు అనంటే రేపు నాడు నువ్వు ఈరోజు కాంగ్రెస్ని తిరస్కరించో, లేకపోతే బీఆర్ఎస్ని తిరస్కరించో, బీజేపీని తిరస్కరించో, ఏదో ఒక పార్టీని అయితే గెలిపిస్తావు. ఎందుకు గెలిపిస్తావు? ఆ 2 పార్టీలు మిగతా పార్టీలు నచ్చక అవి ఏం సహాయం చేయకనో, లేకపోతే అభివృద్ధి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కానీ వాళ్ళు ఎలాంటి ముందడుగేయకపోవడం వల్ల మీరు ఓ పార్టీని ఎంచుకుంటారు. ఆ పార్టీ మారి ఇంకో పార్టీలో పోతున్నాడంటే అక్కడున్న వ్యక్తులు ఆ ప్రజల్ని మొత్తం మోసం చేసినట్టే. రేవంత్ రెడ్డి చెప్పిండు, పార్టీ మారిన వాళ్ళని చెప్పులతో రౌతులతో కొట్టమని. మా సీఎం గారు ఆయన, మేము గౌరవిస్తాం ఆయన మాటల్ని. ఎవ్వరు అవపడ్డా పార్టీ మారి అవపడ్డరు అనుకో, మమ్మల్ని అయితే రేవంత్ రెడ్డి కొట్టమని పిలుపునీరి, రౌతులు ఇసిరేయండి, తర్వాత రేవంత్ రెడ్డి కొట్టమని చెప్పి. ఇంత అన్యాయం ఉంటుందా? యుద్ధం టైంలో నుంచి ఆ కుటుంబం యుద్ధమాలు చేసుకుంటూ వచ్చింది. తప్పేంటి? వెన్నెలకు మరొక ఛాన్స్ ఇస్తే ఏమైనా తప్పు ఉండేదా? ఈ చెంచా రాజకీయాలు కాకపోతే అటు ఒక పక్క అసలు వీళ్ళని మనం ఫస్ట్ గెలిపించి చాలా తప్పు చేసినారని తెలంగాణ ప్రజలే ఫీల్ అవుతున్నారు. ఊరకు ఏంటి పంటలు ఎండిపోతున్నాయి అంటే కోమటిరెడ్డి అంటాడు, ఇవాళ సాయంత్రము క్రికెట్ చూడడానికి పోతున్నాడంట. నీ వయసు ఎంత, నువ్వు చూసే క్రికెట్ ఏందా? ఉండాలి కొంచెం అన్న. తెలంగాణ ప్రజల మీద వాళ్ళు మీ మీద ఏదో ప్రేమతోటి కాదు, అసలు వాళ్ళు ఎలా ఓట్లు వేసారు అనేది కూడా నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చింది అనేది కూడా ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. మీ మనవాళ్ళు మీ కొడుకులు చూడాల్సిన మ్యాచ్లు మేము పోయి చూస్తామని కొంచెమన్నా ఉండాలి కదా. ఓ పక్క రైతులు రోడ్ల మీద ఆ ఒడ్లు తాళైపోతుంటే కొంచెమన్నా ఉండాలి కదా. ఇంకొక ఆయన ఉంటాడు, ఇంకా ఏమనంటే ఆయన మాట్లాడితే ఎట్లా మాట్లాడుతాడంటే, ఆయన ఉద్యమకారుడు అని నేను కొంచెం ఆయన గురించి మాట్లాడడం తగ్గించిన, కానీ ఆయన మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే, అసలు ఆ రోజు ఎమ్మెల్సీ ఆయనకు అభ్యర్థిగా ప్రకటించడానికే ఆ మంత్రికి అవకాశం లేకుంటుండే. ఈరోజు చేనేత కార్మికులకు ఏం చేసిండు? కళ్ళు దొబ్బినాయా? ఆ రోజు ఏదైతే బతుకమ్మ చీరలకు సంబంధించి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలనే నేపథ్యంలోనే ఆ చీరల పంపిణీని పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించిన చరిత్ర వాళ్ళది. అది కాదా? రోడ్ల మీద కూర్చుంటారంట. పని పాటలేని ఎవరైనా రోడ్ల మీదనే కూర్చుంటాడు. మీకు ఎట్లాగా మీకు పరిపాలన చేతగాక రోడ్ల మీద కూర్చుంటాం, తొక్కిపోమ మీకు ఉండాలి. బరాబర్ రైతులకు అన్యాయం జరిగింది, రైతులకు నీళ్ళు ఇవ్వకపోతే ఎవరినైనా తొక్కుకుంటూ పోయి నీళ్ళు తెచ్చుకుంటామన్నారు. తప్పే ఉంది? ఆ తొక్కే ఛాన్స్ నువ్వు ఎందుకు ఇవ్వాలని డైరెక్ట్ నీళ్ళు ఇవ్వరాదను? ఆ కరీంనగర్ ప్రాంతం ఎట్లయింది చూడిపో ఒకసారి. ఆ పక్కనే ఉన్నావు కదా. ప్రెస్ మీట్లు పెట్టి ఓ లబోదిబో అని కొట్టుకుంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటే చాలా తప్పు. అర్థమైందా? ఎప్పటికైనా నేను ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ చేసినంత నీచ రాజకీయాలు ఏ పార్టీ కూడా చేస్తలేదు.
అంటే బీజేపీది ఇంకో స్టైల్లే. నేను మళ్ళీ దాని గురించి మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ అది పెద్ద స్టోరీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా అధికారంలోకి రావాలని చూడరు, అధికారాన్ని ఎలా కూలగొట్టాలని చూస్తారు. ఎవరైతే ఏ పార్టీ అయితే వాళ్ళది కాకుండా వేరే పార్టీలు ఉంటారో దాన్ని ఎప్పుడు కొలాప్స్ చేసి మనం అధికారంలోకి రావాలని చూస్తారు. మనం కర్ణాటక అదే చూసినాం, ఆ తర్వాత మహారాష్ట్రలో అదే చూసినాం, నెక్స్ట్ తెలంగాణలో కూడా చూడబోతున్నామని వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు. 5గురు మంత్రులు మాకు టచ్లో ఉన్నారని. ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ వేరే స్టైల్ మళ్ళా. కాబట్టి మొత్తానికి గణేష్ని అయితే అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. మరి అక్కడ ప్రజలు ఎవరి వైపు ఉంటారు, ఎవరికి తీర్పు అంటే కాంగ్రెస్కా బీఆర్ఎస్కా ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. ఎట్ల పరిస్థితులు బీజేపీ ఉండదు. కాకపోతే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ గణేష్ వచ్చిన తర్వాత నాకు తెలిసి బీఆర్ఎస్ వన్ సైడ్ అయిపోద్ది అనుకుంటా. ఎందుకంటే సాయన కుటుంబానికి ఎలాంటి వివాదాలు వాళ్ళు వాటికి ఉండదు కాబట్టి వాళ్ళు ప్రజల మధ్యలో ఉంటారు కాబట్టి అది నాకు తెలిసి ఈసారి ఆ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ జెండా ఎగిరేస్తుంది అనుకుంటాను నేనైతే. మొత్తానికి ఇలాంటి నీచ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చాలా అంటే చాలా నీచ రాజకీయాలు చేస్తుంది. ఇవన్నీ మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు గమనించి స్పష్టంగా ఓట్లు వేస్తున్నప్పుడు స్పష్టమైన తీర్పు మీరు ఇవ్వాలి. అప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. వాళ్ళకి ఇప్పటికైనా మనం బుద్ధి చెప్పాలంటే ఒక ఓటే మనకు ఆయుధం. కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు ఇవన్నీ గమనించాలని నేను కోరుకుంటున్నాను.